యాక్చువల్లీ 'మాస్ జాతర', 'బాహుబలి' ఎపిక్ అయిపోయిన తర్వాత ఇంక మిగిలింది 'అఖండ 2' ఒకటే. ఈ ఇయర్ ఎండ్‌కి అంటే సినిమాలు తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాల్లో. 'అఖండ' గురించి అంటే చాలా టాపిక్స్, డిస్కషన్స్ జరుగుతుంది. అంటే ఇప్పటికే సీడెడ్ ఇవన్నీ బిజినెస్‌లు కూడా బాగా జరుగుతున్నాయి అంటారు సార్. అండ్ 'అఖండ' గురించి మీకు అంటే ఎంతవరకు తెలిసింది? ఏంటి? బిజినెస్ ఏమన్నా? సార్, 'మాస్ జాతర', హ్మ్. 'బాహుబలి' తర్వాత సినిమాలున్నాయి. హ్మ్. 'సుధీర్ బాబు' సినిమా ఉంది. ఇంకా సినిమాలున్నాయి. 14 సినిమాలున్నాయి. అంటే పెద్ద సార్, హీరోస్. నాట్ ఓన్లీ ప్రతి సినిమాని. హ్మ్. ఈ రోజుల్లో చిన్న సినిమాని హిట్లు అవుతున్నాయి. అవును. చిన్న సినిమా థియేటర్ని పోషిస్తుంది. చిన్న సినిమా థియేటర్ని కాపాడుతుంది. కనుక ఈ నవంబర్లో కూడా సినిమాలు ఉన్నాయి. డిసెంబర్ 5 అఖండ సినిమా వస్తుంది. ఇట్స్ అ బిగ్ మూవీ, బిగ్ ఎక్స్పెక్టేషన్. చాలా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అప్పట్లో కొంచెం టికెట్ రేట్స్ తక్కువ ఉండి కూడా హిట్ అయింది కదా. ఇప్పుడు రేట్లు మరి ఆయన భార్య గారు ఎంత ఇమ్మంటారు రేటు తెలియదు. కానీ బిజినెస్ అయితే చాలా హై లెవెల్లో బిజినెస్ చేశారు. హై కాస్ట్లీ. హ్మ్. అంటే బాలయ్య బాబు ఒకప్పుడు బిజినెస్కి 3 రెట్లు హైయెస్ట్ చేశారు. 3 రెట్లు హైయెస్ట్. హ్మ్. అంటే ఆ రేట్లు మరి వర్కౌట్ అవుతాయా లేదా అనేది మరి ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటర్లో చూసుకోవాలి. కానీ బాలయ్య బాబు ఒకప్పుడు ₹10 ఉంటే ఇప్పుడు ₹30 చేశారు బిజినెస్. హ్మ్. చాలా హైయెస్ట్ బిజినెస్ చేశారు. అందరూ కూడా పోటీ పడి సినిమా అఖండ 2 హిట్ అవుతుందని కొనుక్కున్నారు. అందరికి హిట్ అవ్వాలని కోరుకుందాం. సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, రూపాయి డబ్బులు రావాలని కోరుకుందాం. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. అలాగే వరప్రసాద్ కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. రాజాసాబ్ కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. ఆంధ్ర కింగ్ కూడా సూపర్ హిట్ అవ్వాలని, ప్రతి సినిమా బాగుండాలి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన 6 సినిమాలు సూపర్ హిట్ అయి ఉన్నాయి. ఇవి కూడా మాస్ జాతర కూడా హిట్ అవ్వాలి. అలాగే బాహుబలి కూడా రిలీజ్లో డిఫరెంట్ రిలీజ్ అది మూవీ కాబట్టి అది కూడా బాగుండాలని కోరుకుందాం. అయితే ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా, మరి ఈ సినిమాల మీద ఏమైనా ప్రభావం? తుఫాన్ ఉంది కదా. ప్రభావం పడుతుంది. ప్రభావం బాహుబలి ఆల్రెడీ ఎపిక్ కేరాంపే మాస్ పడింది. జాతర. లేదు, ప్రభావం కేరాంపే పడింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం టోటల్గా మునిగిపోయిందండి. ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రజలు ఇంట్లో లేరు. ప్రజలు అటు పునరావాస కేంద్రంలో అక్కడ ఇక్కడ ఆ బాధల్లో ఉన్నారు. సినిమా ఎలా చూస్తారు? సినిమా థియేటర్లు కూడా మూతపడిపోయాయి. సినిమా థియేటర్లు కాదు, వినాయకుడు టెంపుల్ కాదు, ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు వచ్చేసాయి. రోడ్లు చూస్తే నీళ్ళు, ఇంకోటి చూస్తే స్తంభాలు ఇరిగిపోయి, ఇంకొకటి ఇరిగిపోయి, విద్యుత్ లేదు, ఎక్కడా లేవు. అలాంటప్పుడు సినిమాల మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన సినిమా డేట్ వేసాం కాబట్టి చెయ్యాలి అని అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ నిజంగా 5వ తారీఖు దాకా ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. 5వ తారీఖు దాకా ఎఫెక్ట్ అయితే ఏ సినిమా చాలా గట్టి కూడా. ఏ సినిమా అయినా సినిమా సినిమా చూడాలంటే కరెంట్ ఉండాలా. సినిమా థియేటర్లో జనాలు చూడాలంటే రోడ్డు ఉండాలా. రోడ్లో మొత్తం టోకట్లో వాగులు మునిగిపోయి, రోడ్డు మునిగిపోయింది, ఇంకోటి మునిగిపోయింది. మొత్తం ప్రజలు వచ్చి పునరావాస కేంద్రంలో ఉన్నారు. నా ఇల్లు ఏది, నా ఊరు ఏది, నా బట్టలు అయ్యి, నా సామాన్లు అయ్యే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఎత్తుక్కునే పరిస్థితులు ఉన్నారు. పంట పోయి కన్నీరు పెడుతున్నారు రైతు. పంట పోయింది, కన్నీరు పెడుతున్నారు రైతు. నాకు చేతికి అందివచ్చే టైంలో ఈ తుఫాను వచ్చి నన్ను లాక్కెళ్ళిపోయింది. ఏంటి ఇది నా బాధ, ఏంటి నా కష్టం? గవర్నమెంట్ ఇచ్చేది కొంత, నేను పెంచేది ఎంత, ఈ తెచ్చిన అప్పు ఎంత? అంటే ఒక్కొక్క బాధ ఒక్కొక్కరికి ఉంది. రైతు బాధ రైతుగా ఉంటే, సామాన్యుడి బాధ సామాన్యుడికి ఉంటే, మామూలుగా ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్న ఐపీపీలు ఏదైతే ఉన్నారో, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వాళ్ళ బాధ వాళ్ళకుంటే, ప్రతి వాడిని కష్టం పెట్టింది ఈ తుఫాను. ప్రతి వాడిని బాధ పెట్టింది. అలాగే ఆ బాధలో కూడా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర నష్టాన్ని, ప్రాణ నష్టం కాకుండా, మొత్తం ఆస్తి నష్టం కాకుండా, కొంతలో కొంత ఆస్తి నష్టం కాకుండా కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారు డే అండ్ నైట్, లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అప్రిషియేట్ ఇస్ మొత్తం టోటల్గా వెరీ గుడ్ జాబ్. 24 hours వర్క్ అంటే చేస్తున్నారు. 24 hours 24 hours వాళ్ళు చేస్తూ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ అటెండర్ను కూడా అందరూ సచివాలయం ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా, ఒక విద్యుత్ ఎంప్లాయీస్ కానీ, డిజిట్ మేనేజ్మెంట్ కానీ, ప్రతి ఒక్కరు, ఎమ్మెల్యేలు అందరూ, కార్మికులు, జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ ఒక మొక్కదుండి మీద ప్రతి ఒక్కరిని కాపాడాలి. ప్రజలను మనం ఇబ్బంది పడకూడదు. ఆకలి అంటే మొత్తం వాటర్ కావాలా, తిండి కావాలా, ఏది కావాలా, ఈజ్ అ హెవీ వర్క్ జాబ్. బాగా చేసి ఈరోజు మ్యాక్సిమం ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఎంటైర్ టీమ్ అటెండర్తో సైతం వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ప్రాణ నష్టం కాకుండా కాపాడినందుకు. అలాగే ప్రాణ నష్టం ఒక్క మత్స్యకారుడు కనబడట్లేదు అని అన్నారు. దేవుడి దేవాలు ఆయన కూడా కనబడాలి. అలాగే చక్కగా వాళ్ళ కుటుంబం కూడా హ్యాపీగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ₹5,000 సహాయం చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పరిస్థితులు బాగులేవండి. ప్రతి ఒక్కరికి కూడా నెల రోజులు రేషన్ ఇవ్వాలి. నెల రోజులు మొత్తం టోటల్గా వాళ్ళకి ఏదైతే బట్టలు, రేషన్, ప్రతి ఒక్కరు స్వచ్ఛత
సంస్థ నుంచి కానీ ఎవరి చేతనైతే వాళ్ళందరూ కూడా చేసి వాళ్ళని కాపాడి మామూలు పునర్జీవం మళ్ళీ పునఃప్రారంభం అయ్యేదాకా వాళ్ళందరినీ మన ప్రజలు మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, స్వచ్ఛంద సంస్థలు రావాలి, అందరూ రావాలి. కానీ నాకు ఒక్కటి మాత్రం బాధ ఉంది. ఇంత చేస్తున్న గవర్నమెంటు, ఇంత చేస్తున్న టీడీపీ గవర్నమెంట్కి మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో పడుకున్నాడా, అసలు తిరిగేసి ఉన్నాడా లేదా, వాళ్ళ కార్యకర్తలు ఏమయ్యారు, ఇంట్లో ఉన్నారా, రోడ్డు మీద ఉన్నారా, ఎక్కడున్నారు, అసలు ఒక్కరు కూడా అయ్యో ఇంతమంది నష్టపోయారే, ఇంతమంది బాగా బాధపడుతున్నారే, ఇంతమంది కష్టపడుతున్నారే, కార్యకర్తలు వెళ్ళండి, కార్యకర్తలు రండి అని నేను ఒక్క టీవీలో కూడా ఎక్కడ ఒక వాయిస్ కూడా చూడలేదు. అలాగే ఎవరైనా కాపాడినట్టు కూడా చూడలేదు. ఒక ముద్ద భోజనం ప్యాకెట్ ఇచ్చినట్టు చూడలేదు వైసీపీ నుంచి. అలాగే వాటర్ బాటిల్ ఇచ్చినట్టు నేను చూడలేదు. మరి అందరూ ఏమయ్యారు, ఎలాగున్నారు? ప్రతిపక్ష నాయకుడు 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్, 5 సంవత్సరాలు మొత్తం టోటల్గా ప్రతిపక్ష నాయకుడు, 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్. మరి ఏవి 40% ఓట్లు వచ్చి ప్రజలు నిన్ను నమ్మి 40% ఓట్లు వేస్తే వాళ్ళందరినీ గాలి కొదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మీ పరిస్థితి? ఈరోజు ప్రతిపక్షంగా మీరు ఈరోజు ఆపదలో ఆదుకోలేనివాడు, మీరు రేపు కాబోయే సీఎం అయ్యి ఏం చేస్తారు? మీరు కష్టాల్లో లేనివాడు, కష్టాల్లో దగ్గరికి రానివాడు, మీరు ఏం చేస్తారు? 76 సంవత్సరాల వయసులో ఈరోజు కూడా ఆయన నిలబడి ఆ వర్షంలో తడుచుకుంటూ వెళ్తూ ఎక్కడెక్కడ నష్టం జరిగిందో, ఎక్కడెక్కడ కష్టం జరిగిందో చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉంటే ఆ వయసులో అక్కడ ఉన్న మీకు ఎందుకు రాలేకపోతున్న ప్రజలు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కనబడట్లేదు. మనం తప్పు చేసి 40% ఓట్లు వేసామే, మరి 11 సీట్లు గెలిపించామే. మన 76 సంవత్సరాల వయసులో ఆ వర్షంలో ఆ చలిలో 24 గంటలు నిద్ర లేకుండా ఉండి ఆ మనిషి తిరుగుతూ ఉండి ఎవరికి నష్టం కలిగిందో, ఎక్కడుందో, ఏ ఒక్కటి కూడా ఇబ్బంది కలగకూడదు అని ప్రతి ఒక్కరికి ఆలోచిస్తున్న వ్యక్తి. ఆయన గొప్ప వ్యక్తి. మరి ఇంట్లో కూర్చొని ఏ మాట చెప్పకుండా, ఏమీ చెప్పకుండా మీ కార్యకర్తలు కూడా బయటకు రాని వాళ్ళు మీరు గొప్ప వ్యక్తి అనేది తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం, ప్రజాపక్షం అంటే ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షం కనబడకపోతే అధికార పక్షమే, ప్రతిపక్షం అధికార పక్షం రెండూ ఒకటై ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేస్తున్న కార్యక్రమాలకి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.